వాషింగ్టన్ డీసీ పరిసర ప్రాంతాల నుంచి తరంగాలో నిర్వహించబడుతున్న 100 గంటల మూవీ మ్యారథాన్‌కి 100 గంటల మూవీ టాక్ మ్యారథాన్‌కి సరైన పేరు ఇప్పటికి నప్పిందండి. 100 గంటల మూవీ టాక్ మ్యారథాన్‌కు అందులో 58వ గంటకు స్వాగతం, సుస్వాగతం. నా పేరు మోహన్ మురళీధర్. ఈ కార్యక్రమానికి ఈ గంట సేపు వ్యాఖ్యాతగా వ్యవహరించబోతున్నాను. ముందుగా అసలు కార్యక్రమంలోకి దిగే ముందు నేను ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎంతో మంది శ్రేయోభిలాషులకు, అలాగే ఔత్సాహికులు ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్న ఔత్సాహికులకి, ముఖ్యంగా ఈ ఎనక నుంచి నడిపిస్తున్న వారికి, తెర వెనక నుంచి, తెర ముందు నుంచి నడిపిస్తున్న వారందరికీ నమస్తే. చాలా ధన్యవాదాలు. దిస్ ఈస్ గోయింగ్ గ్రేట్ అండ్ ఐ మీన్ ఆల్ ఆఫ్ us ఆర్ ఎంజాయింగ్ దిస్ అండ్ రియల్లీ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ మై హార్ట్. ఇక ఈ 58వ గంటలో నేను ముఖ్యంగా 2 సినిమాల గురించి, ఒక వ్యక్తి గురించి మాట్లాడదలుచుకున్నాను. అంటే ఈ వ్యక్తి ఏంటంటే ఎవరు ఫీచర్ చేసి ఉంటారో లేదో నాకు తెలీదు. ఎందుకంటే దాదాపు 50 మంది 40-50 మంది వ్యాఖ్యాతలు చేస్తున్నప్పుడు ఎవరు ఏ విషయం కవర్ చేశారో అన్నీ గ్రహించే అవకాశం లేదు. ఇది 57th అవర్ అని చెప్తున్నారు. మరొకసారి కరెక్షన్ అండి. ఇది 57th అవర్, నాట్ 58th అవర్. సో నేను చెప్పదలుచుకున్న సినిమాలు, ముఖ్యంగా చెప్పే సినిమాలు ఏంటంటే మిస్సమ్మ, పాండురంగ మహత్యం. కానీ మరికొన్ని సినిమాలు కూడా ప్రస్తావించడం జరుగుతుంది. అందులో ఇంకొక వ్యక్తి గురించి కూడా మీకు చెప్పదలుచుకున్నాను. ఆయన ఎవరో కాదు, గోవిందరాజు సుబ్బారావు గారు. ఆయన పేరు ఎవరికి చాలా మంది తెలియదు. ఎవరైనా అనుకున్నారా? సో చెప్తా. ఆ విషయం తెలుద్దామనే కదా చెప్పాను. ఇప్పుడు మీకు మిస్సమ్మకి చెప్పే ముందు మొదటగా మిస్సమ్మ గురించి వెళ్దాం. 1955వ సంవత్సరం అది. 1955వ సంవత్సరంలో నేను మిస్సమ్మ సినిమా చూస్తుంటే అప్పుడు పరిస్థితులు ఎలా ఉన్నాయి, నేను ఇంకా పుట్టలేదు. అప్పుడు మనం ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం వచ్చేసింది, ఆంధ్రప్రదేశ్ అవతరించింది. కానీ ఎక్కువగా చాలా మంది తెలుగు వారు ఇంకా మద్రాసులోనే ఉన్నారు. ఆ మద్రాసు నగరంలో చిత్రీకరించబడ్డ ఈ సినిమాని చూస్తుంటే అప్పటి పరిస్థితులు ఎలా ఉన్నాయి అన్న విషయంలో అది ఫోకస్గా నేను ఏంటంటే మిస్సమ్మ చెప్తున్న కథలు అన్న ఫోకస్గా ఒక కార్యక్రమం నిర్వహించాను. అలాంటి అంశాలు ఏమీ లేకుండా మిస్సమ్మ అనేది ఎంతో ఒక సముద్రం లాంటిది. దాన్ని లోతుల్లో వెతికితే కొత్త కొత్త విషయాలు దొరుకుతాయన్న విషయం జ్ఞాపకానికి వచ్చి ఇప్పుడు కొత్త విషయాలు చెప్తూ మీతో పంచుకోబోతున్నాను. ఇది 1955వ సంవత్సరం ఎలా ఉంది అప్పుడు పరిస్థితులు, అది కాదు. ఇప్పుడు మనకి జయ గారు కూడా లైన్ లో ఉన్నారు. సో జయ గారు, సారీ అండి. నమస్తే అండి. అయ్యో పర్వాలేదు, మీ మిస్సమ్మ కథ నేను కూడా విందామని రెడీగా ఉన్నాను. మీరు చెప్పండి, మీరు మిస్సమ్మ గురించి. సరే, ఫస్ట్ మీరు 2 వాక్యాలు చెప్పండి. లేదండి, ఐ థింక్ నేను పొరపాటున ఈ షోలోకి వచ్చినట్టున్నాను నా షో అనుకొని. కాబట్టి మిస్సమ్మ గురించి మీరే చెప్తే బాగుంటుంది. లేదు, మీరు మిస్సమ్మ గురించి మీరు చెప్పడానికి రెడీగా వస్తే చెప్పండి. ఏమి లేదు, ఎవరైనా చెప్పొచ్చు, ఏమైనా చెప్పొచ్చు. ఇప్పుడు నేను అనుకున్నవి మీరు చెప్పకపోవచ్చు, మీరు అనుకున్నవి నేను చెప్పకపోవచ్చు. నేను మిస్సమ్మ గురించి మీ నోటి నుంచే విందాం అనుకుంటున్నాను డెఫినెట్గా. ఎందుకంటే నాకు కూడా చాలా ఇష్టమైన సినిమా. అందులో 2 మతాలే కాదు, 2 మనస్తత్వాలని చాలా క్లియర్ గా, ఎస్పెషల్లీ ఆడవాళ్ళ మనస్తత్వానికి మగవాళ్ళ కౌంటర్లు ఎలా ఉంటాయి, ఇట్లాంటి సరదా చమక్కులు చాలా చూపించారు ఆ సినిమాలో. ఇంకా మా ఎక్స్పీరియన్స్తో పోలిస్తే డెఫినెట్గా మీరు మాట్లాడితే మిస్సమ్మ గురించి చాలా అద్భుతంగా ఉంటుంది. సో ఓవర్ టు యూ. నేను 1 అవర్ ముందు వచ్చానటండి. ఐఎమ్ టోటలీ మిస్డ్ అప్. చాలా పెద్ద కన్ఫ్యూజన్ అయిపోయింది కదా. అస్సలు ద లీస్ట్ కన్ఫ్యూజింగ్ పర్సన్ షుడ్ బి ద మోస్ట్ కన్ఫ్యూజ్డ్ అయిపోయాడు ఇక్కడ. అంటే లీస్ట్ కన్ఫ్యూజింగ్ అంటే ఐ షుడ్ బి ఆన్ టాప్ ఆఫ్ ఎవ్రీథింగ్. శ్రీనివాస్ చెన్నూరు గారు పొద్దున ఫోన్ చేసి, మీరు మండే చేయవలసింది ఈ రోజు చేస్తున్నారు 4 గంటలకి అన్నారు. 4 అన్నారని నాకు మనసులో అలా ఫిక్స్ అయిపోయి 4ంటికి రెడీ అయిపోయి వచ్చేసాను. నేను అవర్ 58 అని అక్కడ పెట్టుంటే నేను ఏదో కాకి లెక్కలు వేసుకుంటే 4 గంటలకి ఎలా వచ్చిందో, నేను 4కి రెడీ అయిపోయి నేను కూర్చున్నాను. నేను యాక్చువల్గా జయ గారిది అయిపోయింది అనుకున్నాను. జయ గారు, ట్రూలీ సారీ. లెట్స్ ఫిక్స్ దిస్ ఎర్రర్ బై కంటిన్యూయింగ్ విత్ మిస్సమ్మ. మొదలు పెట్టాం కదా. ఎస్ నో, నాట్ ఎట్ ఆల్ అన్ ఎర్రర్ అండి. డెఫినెట్ గా ఇప్పుడు చూసారా, చిన్న మిస్టేక్ లో నాకు ఎంత పెద్ద అవకాశం వచ్చిందో. మీతోటి నేను కూడా ఉన్నాను. ఓకే, మీరు నాకు భరోసాగా ఉంటుంది. కానీ సో మిస్సమ్మ, లెట్స్ గెట్ రైట్ టు ఇట్ అండి. 1955వ సంవత్సరం గురించి చెప్తున్నాను. 1955వ సంవత్సరం అసలు దట్ ఈస్ ఏ గోల్డెన్ ఎరా ఫర్ తెలుగు క్లాసిక్స్, గోల్డెన్ ఇయర్ ఫర్ ద తెలుగు క్లాసిక్స్. రేచుక్క, పుల్లయ్య గారు నిర్మించిన రేచుక్క, అర్ధాంగిలో ఏఎన్ఆర్ సావిత్రి, బంగారు పాప,
బంగారు పాపలో హీరోయిన్ ఎవరండి? నో బంగా మీరు రాంగ్ రాంగ్ పర్సన్‌కి రాంగ్ క్వెషన్ ఏసారు. ఎస్వి రంగారావు గారి నటనా విశ్వరూపం చూపించిన చిత్రం బంగారు పాప. కృష్ణకుమార్ అనుకుంటా. సంతానం సినిమాలు అనగానే మీకు గుర్తొచ్చేది ఏంటండి? సంతానం అనంగానే 'నిదురపోరా తమ్ముడా' పాట గుర్తొస్తుందండి. నిదురపో నిదురపోరా తమ్ముడా. అందులో మొట్టమొదటిగా ఇంట్రడ్యూస్ చేసిన ఒక నటుడు ఉన్నారు. చాలా మంది మర్చిపోయారు. అతనికి కొన్ని బంగారమైన హిట్స్ ఉన్నాయి. బుల్లెమ్మ బుల్లోడు ఇలాంటి సినిమాలన్నీ ఉన్నాయి. చలం సంతానం సినిమాలో మనకి మొట్టమొదటిసారిగా లతా మంగేష్కర్ గారి గొంతులో తెలుగు చిత్రాలలో ఆవిడ గొంతులో పాట వినే అవకాశం దొరికింది. అది ఏఎన్ఆర్ సావిత్రి, అందులో కూడా సావిత్రి. కన్యాశుల్కం, దొంగరాముడు, మిస్ అమ్మ, ఈ చిత్రాలన్నీ వచ్చాయండి ఆ సంవత్సరంలో. వీటన్నిటి గురించి మనం మాట్లాడే అవకాశం లేదు. ఇవన్నీ సూపర్ హిట్స్. ఇవన్నీ ఒక్కొక్క గంట మాట్లాడగల సినిమాలు. దొంగరాముడు, బంగారు పాప, సంతానం, ఇవన్నీ. కన్యాశుల్కం వేరే కవర్ చేస్తున్నారు దానికి సెపరేట్ గా. కానీ నేను ఎంచుకున్నది మాత్రం మిస్ అమ్మ. ఎందుకంటే నేను గ్రేడ్ స్కూల్ చదువుతున్నప్పుడు చూసిన సినిమా. అప్పుడు నవ్వుకున్నది, ఇప్పటికీ అంతే విధంగా నవ్వుకుంటున్న ఈ సినిమాని ఎలా వదిలిపెడతాం? ఇంతకు ముందు చెప్తున్నాను, ఒకసారి ఆ మిస్ అమ్మ అనే చిత్రం చెప్పిన కథ అంటూ నాకు ఆనాటి ఐ వాస్ ట్రైంగ్ టు రీకన్స్ట్రక్ట్ సమ్ ఆఫ్ ద థింగ్స్ దట్ హ్యాపెండ్ ఇన్ 1955. అదంతా చూసిన తర్వాత ఆ తెర వెనక ఏంటి, కారులు ఎలాంటి కార్లు, ఎలాంటి బస్సులు, ఎలాంటి ఉన్నాయి రోడ్లు, మనుషులు ఏ రకం డ్రెస్ వేసుకున్నారు అక్కడ, ఇలాంటివన్నీ అబ్జర్వ్ చేస్తూ వచ్చాను. కానీ ఈనాటిది మాత్రం మిస్ అమ్మ తెర వెనుక కథ. కానీ తెర వెనుక కథకు వెళ్లే ముందుగా జయ గారు మీకు ప్రశ్న అండి. మిస్ చెప్పండి అమ్మ మోహన్ గారు. చిత్రంలో, లేకపోతే మీకు కాదు, ఇది మిస్ అమ్మ శ్రోతలకా? కమెడియన్ ఎవరో చెప్పండి. మిస్ అమ్మ చిత్రంలో కమెడియనా? అంటే నాకు ఇద్దరు ముగ్గురు కనిపిస్తారండి. కొంత హాస్యమేమో రేలంగి పండిస్తే, కొంత హాస్యం ఏఎన్ఆర్ గారు పండిస్తారు. ఆహా! సరే, ఇదే ప్రశ్న శ్రోతలను అడుగుదాం. ఎవరన్నా చెప్తారేమో. ఒక్క విషయం అండి, అవర్ 57, 58 తారుమారులు అయ్యాయి, క్షమించాలి. కానీ నేను కూడా అవర్ 58 లో జయ గారు నిర్వహిస్తారు నా స్థానంలో. నేను కూడా జయ గారు మీకు కంపెనీ ఇస్తాను ఆ గంట అంతా. సూపర్. సో ప్రశ్న ఏంటంటేనండి శ్రోతలకి, మిస్ అమ్మ చిత్రంలో హాస్య నటులు కాదు, కమెడియన్ ఎవరు? దట్ ఈస్ ద బెస్ట్ వే. రమణారెడ్డి. లేదు లేదు లేదు, చెప్తా. సో మీకు మిస్ అమ్మ చిత్రానికి మూల కథ తెలుసా అండి? మిస్ అమ్మ అంటే, ఇప్పుడు మిస్ అమ్మ చూసిన వాళ్ళు ఎంతో మంది ఉంటారు. ఇప్పుడు వాళ్ళందరికీ ఆ కథ narrate చేయదలుచుకోలేదు. చాలా సింపుల్. చిన్నప్పుడు తప్పిపోయింది, అంతా వెతుకుతున్నారు. అక్కడ ఒక క్రిస్టియన్ తీసుకెళ్లి పెంచుకున్నాడు. ఆవిడ బతుకు తెరువు కోసం మళ్ళీ తల్లిదండ్రుల దగ్గరికే వచ్చింది. చివరికి తెలిసిపోయింది ఆవిడే కూతురని. అది స్టోరీ. అందులో ఆవిడతో పాటు వచ్చిన మరో మాస్టర్ ఎన్టీ రామారావు గారు. ఆయన ఆవిడని పెళ్లి చేసుకున్నారు. ఈవిడ్ని వెతకటమే ధ్యేయంగా పెట్టుకున్న ఒక డిటెక్టివ్ అక్కినేని నాగేశ్వరరావు గారు. ఆ మిస్ అమ్మకి చెల్లెలు జమున, ఆ జమునకి ఈ అక్కినేని నాగేశ్వరరావుకి, అలాగే సావిత్రికి ఎన్టీ రామారావు గారికి జంట. రేలంగి వీళ్ళ వెంట ఇలా జరుగుతూ ఉన్నది. అది క్లుప్తంగా కథ. కానీ దీనికి మూలం ఏమిటి? అప్పట్లో చక్రపాణి గారు చాలా వరకు బెంగాలీ కథల మీద ఇన్స్పైర్ అయ్యారు. అదొక క్లూ. సరే, మనకున్న సమయం తక్కువ కాబట్టి ఆ మూల కథ ఏంటో కూడా నేను చెప్తానండి. ఉదర నిమిత్తం అనే పేరుతో చక్రపాణి గారు తెలుగులో ఒక బెంగాలీ నాటకం, రవీంద్రనాథ్ మైత్రా అనే రాసింది ఒకటి ఉందట. దాన్ని తెలుగులో తర్జుమా చేశారు, అంటే ట్రాన్స్లేట్ చేశారు. అందులో ఉద్యోగాన్వేషితులైన ఇద్దరు యువకులు ఆ ఉద్యోగాలు భార్యాభర్తలకే కేటాయించారని తెలిసి ఇద్దరు కోడబలుకుని భార్యాభర్తలుగా దరఖాస్తు చేసి ఉద్యోగాలు సంపాదించుకుని వచ్చేస్తారు అక్కడ. అదొకటి. రెండో కథ, శరదిందు బెనర్జీ అనే ఆయన ఒక డిటెక్టివ్ అని ఇంకో బెంగాలీ నాటకం రాశారు. ఆ నాటకాన్ని కూడా ఈయన చక్రపాణి గారు, హీజ్ ఎ లిటరరీ జయంట్ అండి. చక్రపాణి గారు చాలా మందికి తెలియదు. వాళ్ళకి విజయవారి నాగిరెడ్డి చక్రపాణి అనేసరికి అందరూ ఇదే అనుకుంటారు. ఇది సినిమాల గురించి అనుకుంటారు. ఆయన బొమ్మరిల్లు ఇలాంటివి చాలా ఉన్నాయని చాలా మందికి తెలియకపోవచ్చు. కానీ ఈయన హీ వాజ్ ఎ వెరీ వెల్ అకాంప్లిష్డ్ రైటర్. ఎక్కువగా ట్రాన్స్లేషన్స్ చేశారు. ఈ రెండింటిని మేళవించి, ఏది ఉత్తర నిమిత్తం అలాగే డిటెక్టివ్ అనే దాన్ని మేళవించి మిస్ అమ్మ కథ చేశారు. అది దీని వెనక ఉన్న కథ. సరే జయ గారు, మీరు మిస్ అమ్మలో ఎవరు ముఖ్యంగా కమెడియన్ అనే దానికి ఒకటే సమాధానం అండి. అందరూ కమెడియన్లే.
ఇలా ఒప్పుకుంటారా? కన్‌ఫ్యూజ్ చేయడం ఏం బాలేదండి. కమెడియన్స్ అనాలి అప్పుడు మీరు. ట్రిక్ క్వెషన్ అండి. అలా అంటే అయ్యయ్యో! మీకు క్లూ ఇచ్చేస్తా ట్రిక్ క్వెషను. అప్పుడు కూడా మేమందరం చెప్పం. మేమనుకుంటాం ఇలాగే రమణారెడ్డి, రేలంగి, ఏదేదో మాట్లాడతాం. ఓకే. 4 బట్ ఇవి చెప్తారా మీరు? అందులో మీకు అలా బాగా గుర్తుండిపోయిన కొన్ని పంచ్ డైలాగులేమన్నా గుర్తున్నాయా అందులో? అంటే తైలం ఎంత అంటారు? నాకు తైలం ఎంత అంటారా? అంతా తైలంలో ఉంది అంటాడు గదా! తైలంలో తైలమెంత అంటే అది అప్పట్లోనటండి. ఆ తైలమెంత అనేది ఆహ్, ఇ ఇప్పుడు ఈ సినిమాల్లో పంచ్ డైలాగులు చాలా చాలా వస్తున్నాయి గదా! కెవ్వు కేక లాంటివి. అప్పట్లో తైలమెంత అనేది అప్పుడు బాగా రేసులు బాగా ఆడేవారు. ఆ రేసులకి ఇట్లా బెట్లు కడతానికి ఇప్పుడు క్రికెట్ బెట్టింగ్‌లు వీటన్నిటిలో ఎట్లా ఉన్నప్పుడు అప్పుడు బెట్టింగ్‌లకి తైలమెంత అనేది చాలా ఆ పరిభాషలోకొచ్చేసింది అప్పట్లో. నిదానంగా ఫేడ్ అయిపోయిందనుకోండి. ఇంకొకటి 'గోరా శాస్త్రి' గారు 1955లో తెలుగు స్వతంత్ర వీక్లీలో రాసింది. దీన్ని పెద్దవాళ్ళు కూడా చూడదగ్గ చిన్న పిల్లల చిత్రంగా జెప్పారు. కానీ ఇంతకుముందు లిస్ట్ చేసిన 1955లో లిస్ట్ చేసిన సినిమాలన్నిట్లోకి స్పెక్టాక్యులర్ హిట్ ఇది. దీని తర్వాత 'దొంగరాముడండి.' అలాగే 'కన్యాశుల్కం' గూడా అట్లాగే ఆడింది విపరీతంగా. ఈ చెప్పిన ఈ సినిమాలన్నిట్లోనూ 'సావిత్రి' అండి. సో, దట్ ఈస్ హౌ ఐ మీన్ 'సావిత్రికి' అన్ని హిట్లు ఇచ్చిన ఏకైక సంవత్సరం 1955 సంవత్సరం. ఆ తర్వాత మంచి హిట్స్ ఉన్నాయి గానీ, అన్ని హిట్స్ ఒకే సంవత్సరంలో రావడం ఇదే అనుకుంటా ఆవిడకి. మీకింకేమన్నా 'మిస్సమ్మ'కి సంబంధించిన విషయాలున్నాయా? 'మిస్సమ్మ' నేను అసలు ఎన్ని సార్లో చూసానో. అంటే చాలా సార్లు చూసాను. బాగా ఇష్టం. ఏం చెప్పాలో అది పెద్ద ఓషన్ లాగా ఉంటుంది. కానీ నాకు 'మిస్సమ్మ'లో ఒకటి నచ్చుతుంది ఏంటంటే అంటే విజయవారి ప్రొడక్షన్స్‌లో ఉండే ఆబ్వియస్‌లీ కథలో క్లారిటీతో పాటు డెఫినిట్‌గా ఆహ్, హ్మ్, సీన్ బై అంటే నాగేశ్వరరావు వెర్షను, అలాగే జమున వెర్షను, ఈ 4 క్యారెక్టర్స్ వెర్షన్ చూసినప్పుడు ఎస్పెషల్లీ రామారావు అండ్ సావిత్రి ఒక సె ఒక సెన్సిటివిటీ బిట్వీన్ ఎ రిలేషన్ ఉంటుంది. అంటే ఆ రిలేషన్ మనస్తత్వాలు భిన్నంగా ఉన్నప్పుడు ఎలా ఉంటుంది అనే ఒక సెన్సిటివిటీని చాలా క్లియర్‌గా చూపిస్తారు 'మిస్సమ్మలో'. ఎస్పెషల్లీ సావిత్రి అండ్ రామారావు క్యారెక్టర్ మధ్యలో. నాకు ఇంకా బాగా నచ్చే క్యారెక్టర్ అంటే ఎస్‌వీఆర్ గారు. అదే అంటుంటారు గదా! మాట్లాడుతా అదే. 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 ఆహ్, నాకు అంటే ఏ సీన్ జూసి ఏదైనా చెప్పొచ్చండి 'మిస్సమ్మ'లో అన్నున్నాయి. ఒక సీన్ నేను ఈ లాస్ట్ టైమ్ ఈ 'మిస్సమ్మ' మీద చేసినప్పుడు కార్యక్రమం చేసినప్పుడు చెప్పడం మర్చిపోయింది. అందులో ఒక బ్యూటిఫుల్ డ్రీమ్ సీక్వెన్స్ ఉంటుంది 'సావిత్రికి'. షీ న్యూ థట్ షీ ఈస్ ఫాలోయింగ్ ఇన్ లవ్ విత్ హిమ్ అండ్ దెన్ ఒకసారి కల్లోకొస్తాడు. ఒక ఇంగ్లీష్ రాజకుమారుడిలాగా తను అది షేక్స్‌పియరియన్ ఏదో ఉంటుంది ఒక 1 ఆరా అని. అవును. అవును. యాహ్! దట్ ఆ డ్రామాలో చివరికి దేర్ వాస్ వెరీ బ్యూటిఫుల్ అది. షీ ఈస్ క్లోజింగ్ హర్ ఐస్ సో హి విల్ కమ్ అండ్ కిస్ హర్. ఇంతలోకి రమణారెడ్డితో ఏదో ఒక బ్రేక్ అయిపోతుందక్కడ. సో, ఆ కల బ్రేక్ అవుతది. సో, దట్ ఈస్ సంథింగ్ ఎంత బాగా చిత్రీకరించారో అనుకుంటే. అందులో ఇంకా నాకు బాగా గుర్తున్నయేంటంటే కొన్ని కొన్ని అసలు సటిల్ హ్యూమర్ ఉంటాయండి ఇక్కడ. 'మేరీ ప్లీజ్' ఆహ్, 'మేరీ మేడమ్ ప్లీజ్' ప్లీజ్, మేరీ ప్లీజ్, మేడమ్ ప్లీజ్, మేరీ ఓహ్! యూ మ్యాన్ అంటుంటాడు. అలాగే వాళ్ళక్కడ స్ట్రీట్ మీద నిలబడుంటే, ఒక చిన్న గుంపు ఊరేగింపుగా వస్తారు. వాళ్ళ బ్యానర్ ఏమని రాసుంటుందో గుర్తుందా మీకు? అహా! లేదు. 'నానా బాధల సంఘం.' అవునా? 'నానా బాధ' యాక్చువల్లీ ఇంకొకటి పాయింట్ ఏమనిపిస్తుందంటే 'మిస్సమ్మ' సినిమాలో ఇప్పుడు యాక్చువల్లీ సినిమాలో ఆ డిటెక్టివ్ ప్రాసెస్ అంతా గూడా కాలు మీద పుట్టుమచ్చని గుర్తుపట్టడం. ఆహా! గుర్తుపడితే ఈ అమ్మాయి ఆ అమ్మాయి అని మనకి ముందే డైరెక్టర్ చెప్పేసేసి అంటే 'సావిత్రి' ఇంట్రడక్షనే కాలితో స్టార్ట్ చేస్తాడు డైరెక్టర్. కాలు మీద పుట్టుమచ్చతో స్టార్ట్ చేసి తర్వాత మనకి కథలోకి అంటే మనకి బిగినింగ్‌లోనే మిస్సమ్మ మన అమ్మాయి తప్పిపోయింది అని చెప్పడం. ఆహ్, ఇ ఇ అంటే మనకి సస్పెన్స్ ఓపెన్ అయిపోతుంది. కానీ రసవత్తరంగా సాగుతుంది. అది చాలా మెచ్చుకోవచ్చనిపిస్తుంది. అదే సస్పెన్స్‌ని ఆపేసి సడెన్‌గా మధ్యలో పెడితే ఎలా ఉంటుందా అని ఏదో మేము లెక్కలేసేవాళ్ళం అనమాట. ముందే చూపించేసారు ఎందుకు డైరెక్టర్ అని. దట్ ఈస్ కరెక్ట్. కానీ మనం నెక్స్ట్ ఐటెమ్స్‌కి వెళ్ళే ముందు మీరు మార్కులివ్వాలంటే 1-10 టాప్ 5 యాక్టర్స్ గురించి అడుగుతాను. 'సావిత్రి' ఎన్నిస్తారు? ఏంటి ఈ సినిమాకా? ఆ! అబ్బా! ఏంటండి ఇంత టఫ్ ప్రశ్నేస్తారా? ఎలా ఇవ్వమంటారు? 10-10 అంటే 'సావిత్రికి' 10 ఇస్తే నేను 'రామారావుకి' 9 ఇవ్వాలా? అలా కాదు. మీరు చెప్పండి. అమ్మో! ఓకే. ఇంపాసిబుల్ అండి.
ఈ ఆహ్, సినిమాలో 'సావిత్రి' గారికి 10 1-10లో నేను 15 ఇస్తా ఆవిడకి. 1-10 ఇస్తారా? సో, సూపర్. మనం ఒక్క కాల్ తీసుకుందామండి. కాలర్‌ని అడుగుదాం. మనిద్దరం ఎందుకు? ఒక్క కాల్ తీసుకుంటామండి మిస్ అమ్మ గురించి. హలో! నమస్తే అండి. ఏంటి ఈ హలో! సినిమాకా? అబ్బా! హలో! ఇన్నింటికి మీరు వెనకాల రేడియో కట్ చేయాలండి. 1-10 అంటే అది సారీ అండి. ఎనకాల ఓకే. మనం కంటిన్యూ అవుదామండి. ఆయన రేడియో పెట్టుకొని చేశారు. సరే, ఎన్టీఆర్‌కి నేను 10 ఇస్తానండి. నాగేశ్వరరావు గారికి గూడా 10. మిగతా అందరికి 10. ఓకే. సావిత్రికి మాత్రం 'సావిత్రి' గారికి 15, మిగతా అందరికి 10. 10కి 10. యాహ్! ఓకే. అంత గొప్పగా చేశారు సావిత్రి గారు, అది విషయం. అదే సరే, అంటది కదా! "మీ తిండ్లు తిను, చెప్పండి. మీ ఇళ్ళకి రాను" అని చెప్తుంది గబగబా. ఆసమ్. సరే, నెక్స్ట్ ఒక వ్యక్తి గురించి చెప్తా అన్నాను గదండీ! ఈ వ్యక్తి ఎవరంటే ఆయన గోవిందరాజు సుబ్బారావు గారు. ఆయన యాక్చువల్‌గా ఇంటి పేరులో గోవిందరాజుయే ఆయన ఇంటి పేరు. గోవిందరాజులా అని జెప్పేసి పెట్టేసారంట. మా ఇంటి పేరుకి గూడా గౌరవం ఇచ్చారయ్యా అన్నారట ఆయన. ఈయన హుహుహు. పేరు చెప్పాల్సిన అవసరం ఎందుకంటే చాలా మందికి ఈ సినీ ఈ 'ఎన్టీఆర్, ఏఎన్నార్' ప్రభంజనం వచ్చిన తర్వాత చాలా మంది కనుమరుగైపోయారు ప్రముఖులు, అప్పట్లో ప్రముఖులు. ఆ ప్రముఖుల్లో మనకు హలో! నమస్తే. కాలొచ్చింది. హలో! హలో. నమస్తే అండి. నేను కీర్తిని మాట్లాడుతున్నాను. చెప్పండి కీర్తి గారు. నేను ఫ్లోరిడా నుంచి మాట్లాడుతున్నాను. యాక్చువల్లీ మిస్సమ్మ గురించి మా ఫాదర్ నాకు ఒకటి చెప్పారనమాట. ఐ జస్ట్ వాంటెడ్ టు షేర్ దట్ థింగ్. చెప్పండి. మిస్సమ్మలో సావిత్రి కంటే ముందు భానుమతి గారిని తీసుకున్నారనమాట హీరోయిన్ లాగా. కరెక్ట్ అండి. నేను అది ఆ! గూడా ఉంది. చెప్పండి. యాక్చువల్లీ త భానుమతి గారు పూజలు అవి ఇవి చేసి షూటింగ్‌కి లేటొస్తే ప్రొడ్యూసర్ గారు తీసేసారని చెప్పి తర్వాత సావిత్రి గారిని పెట్టారు అని చెప్పారనమాట డ్యాడీ అప్పుడు. ఇప్పటికి ఆ! కూడా మీరు గూగుల్‌లో చేస్తే కొన్ని సీన్స్ భానుమతి గారి మీద చేసినవి ఫోటోస్ కనిపిస్తాయి మీకు గూగుల్‌లో నుంచి. అది చాలా విచిత్రంగా బయటకొచ్చాయండి అయి కూడా. ఆ యాహ్! ఫోటో ఎప్పుడు బయటికి రాలేదది. భానుమతి గారు 'నాలో నేను' అని ఒక పుస్తకం రాసుకొని అందులో ఆ! ప్రచురించారు. అవి బయటకొచ్చాయి అవి. అంతకుముందు నాగిరెడ్డి చక్రపాణి గారు అసలు ఆ రీళ్ళే తగలబెట్టేసారు. ఆళ్ళు తీసిన రీళ్ళే ఓకే. ఓకే. తగలబెట్టేసారు. అది కూడా ఎలా జరిగిందంటే, ద లెజెండ్ హాస్ ఇట్ షీ నెవర్ కన్ఫర్మ్డ్ ఆర్ డినైడ్ దట్ రూమర్. బట్ ద లెజెండ్ హాస్ ఇట్, వాళ్ళు కూడా ఎప్పుడు చెప్పలేదది. ఇట్ ఈస్ హ్మ్. నాట్ ఈస్ టేకెన్ యాస్ ఎ ఫ్యాక్ట్. అది భానుమతి గారు మొదటి రోజు ఒక గంట లేట్ వస్తే ఇంకెప్పుడు రాక రైట్. ఇలాగ చెప్తే మరుసటి రోజు అరగంట లేట్‌గా వచ్చిందావిడ. అవునవును. అప్పటికి ఆల్‌మోస్ట్ హాఫ్ పైన సినిమా తీసేసారు. పీకి పడేసారు వాళ్ళు. వాళ్ళు యాహ్! అంత పార్క్‌లో స్ట్రిక్ట్‌గా సీన్స్ అవన్నీ తన మీద ఉన్న ఇమేజెస్ ఉంటాయి యాక్చువల్లీ. ఎగ్జాక్ట్‌లీ. థాంక్ యూ ఫర్ ద కాల్ అండి. లెట్ మీ నో కంటిన్యూ విత్ ప్రాబ్లమ్ దిస్. అండి. గుడ్ షో. యాహ్! థాంక్ యూ. థాంక్ యూ వెరీ మచ్. జయ గారు, గోవిందరాజు సుబ్బారావు గారి గురించి మీకేమన్నా తెలుసా? తెలీదండి. ఐయామ్ వెయిటింగ్. మీరేం చెప్తారో క్యూరియస్‌గా. ఓకే. మీకు ఫస్ట్ కంచు కంఠమో లేకపోతే ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్స్ మేక్ దిస్ ప్యూర్‌లీ అకాడమిక్ అండి. లెట్స్ నాట్ హావ్ ఎనీ కైండ్ ఆఫ్ టెన్షన్స్ హియర్. బట్ జనరల్‌గా ఆడదానికి అందం, అవయవ సౌష్ఠవం ఇట్లా చూస్తారు మగవాళ్ళు. అలాగే మగవాడిలో ఒక ఆకర్షణ శక్తి ఉందంటే కంఠం అనేది ఒక పాసిబిలిటీ ఉందా? ఉంది. డెఫినిట్‌గా. డీప్ వాయిస్. యెస్. యెస్. ఇప్పుడు ఆ డీప్ వాయిస్‌లో బాగా పేరున్న వాళ్ళలో ఎవరు చెప్పండి మనకు తెలుగు సినీ చరిత్రలో? రామారావు గారు. హ్మ్. జగ్గయ్య. జగ్గయ్య. ఇంకా సత్యనారాయణకుంది. సత్యనారాయణ అంటే డీప్ వాయిస్ అంటారా ఆయనకి? ఒక రకమైన బేస్ వాయిస్ ఉంది. డీప్ వాయిస్ కంటే బేస్ వాయిస్. ఎస్‌వి రంగారావుకుంది. బాలసుబ్రహ్మణ్యం గారికుంది. బాలసుబ్రహ్మణ్యం. ఘంటసాల గారిది ఒక కంచు కంఠం. ఆయనది డిఫరెంట్. అదేమంటారు, గాంభీర్యం, మాధుర్యం కలిసిన కంఠం అంటారు. అందుకనే ఘంటసాల హ్మ్. అంత అది నారాయణ రెడ్డి గారు అన్నారు. గాంభీర్యం, మాధుర్యం. డీప్ వాయిస్ అని మనం ఇంగ్లీష్‌లో అన్నదాన్ని గాంభీర్యం అనాలి. కలిసిన వాయిస్ ఘంటసాల గారిది. తర్వాత జేవి సోమయాజులు గారికుంది. మోహన్ బాబు గారు ఒక రకమైన మోహన్ డిఫరెంట్ వాయిస్. బాబు అంత కన్సిస్టెన్సీ కనపడదు ఆయన వాయిస్‌లో. బట్ హీ కెన్, అంటే కన్సిస్టెన్సీ లేకపోతే ఏంటంటే అది తెచ్చిపెట్టుకున్న వాయిస్ అయ్యుండొచ్చు. తెచ్చిపెట్టుకున్న డీప్ వాయిస్ అయ్యుండొచ్చు. సాయి కుమార్‌కుంది. సాయి కుమార్‌కి డీప్ బేస్ వాయిస్ ఉంది. బట్ ఆ గీర లేదు సాయి కుమార్ గొంతులో. అది ఇలా వీళ్ళందరూ తీసుకుంటే ఫస్ట్ అసలు అలా డీప్ వాయిస్ ఉన్న మనిషి, గంభీరమైన కంఠంతో వచ్చిన మనిషి ఈయన గోవిందరాజు సుబ్బారావు గారు. ఈయన పేరు ఎందుకు ప్రస్తావించాల్సి వచ్చిందంటే, నాగయ్య అంటే చాలా మంది చెప్తారు, వేమన ఇలాంటి ఎన్నెన్నో గొప్ప గొప్ప చిత్రాలు తీశారు నాగయ్య గారు. కానీ ఈ గోవిందరాజు సుబ్బారావు గారు క్యారెక్టర్ యాక్టర్స్ లో ఫస్ట్. నాగయ్య గారు హీరో, కానీ గోవిందరాజు సుబ్బారావు గారు ఒక రకమైన క్యారెక్టర్ యాక్టర్. అప్పట్లో ఎలాంటి క్లాసిక్స్ లో నటించారంటే
1938లో మాలపిల్ల, 1950లో షావుకారు, 1955లో కన్యాశుల్కం, అలాగే ముగ్గురు మరాఠీలు, బాలనాగమ్మ, పల్నాటి యుద్ధం, గుణసుందరి కథ, 1949లో గుణసుందరి కథ. సో ఆయన కన్యాశుల్కంలో లుబ్ధావధానులకు చేసిన సంగతి చాలా మందికి తెలుసు. మాలపిల్లలో సుందరరామ శాస్త్రి, మాలపిల్ల అనేది చాలా క్లాసిక్. అలాగే పల్నాటి యుద్ధంలో బ్రహ్మనాయుడుగా చేశారు. ఇలాంటి క్యారెక్టర్లు చేసిన ఆయన అంత హీజ్ అ లెజెండ్ అండి. దురదృష్టవశాత్తు ఏంటంటే అప్పటికి సినిమా విపరీతంగా పాపులర్ లేదు. ఈ కొత్త వాళ్ళంతా వచ్చేసరికి ఆయన పేరు కనుమరుగుపడిపోయింది. గుమ్మడి గారు కూడా ఏదో ఎప్పుడో ఒకసారి చెప్పారు, ఈయన గోవిందరాజు సుబ్బారావు గారి కోసం బాలనాగం, ఆయన మాయల మరాఠీగా చేసిన బాలనాగమ్మ చిత్రంని 18 సార్లు అప్పట్లో చూశారంట. అంటే యూట్యూబ్ లేనప్పుడు 18 సార్లు చూడటం అంటే చాలా గొప్ప అండి. అది ఆ గోవిందరాజు సుబ్బారావు గారు ఆయన ఒక లెజెండ్. ఆయన సంగతి చెప్పాలనేది. షావుకారు చిత్రంలో చంగయ్య అనే పాత్ర కూడా ఆయన చేశారు. ఇందులో ఏంటంటే ఇంకొక చిన్న టిట్ బిట్ ఆయనకి సంబంధించింది. ఆయన పెళ్లి చేసి చూడులో ఎన్టీ రామారావు తండ్రిగా ఎస్వి రంగారావు వేశారు. దిస్ ఈజ్ ఆల్సో ఎ సెన్సేషనల్ మ్యూజికల్ హిట్. అప్పుడు 1951లో వచ్చింది. ఎస్వి రంగారావు గారు వేసి కానీ ఫస్ట్ చాయిస్ వచ్చేసరికి గోవిందరాజు గారట. ఇక్కడ ఒక విషయం ఏంటంటే అప్పట్లో చిత్రాలలో ఉన్న వేషాలకి సంబంధించిన అన్వయించుకుంటూ తమ వేషాలు మార్చుకునే నటులు అప్పట్లో మార్చుకునేవారు. ఆయన పాలేరు అనే చిత్రంలో నటించడం కోసం ఆ క్యారెక్టర్ డిమాండెడ్ అని చెప్పి గుండు గీకించుకున్నారు ఈయన గోవిందరాజు సుబ్బారావు గారు. ఆ గుండు చూసి చక్రపాణి గారు అన్నారంట, ఏంటయ్యా గుండు గీకించుకున్నావు అంటే, ఆ పాత్ర కోసం చేశానంటే, అరే పెళ్లి చేసి చూడలో నీకు ఎన్టీ రామారావు తండ్రి పాత్ర ఇద్దాం అనుకున్నానంటే, సరే విగ్ పెట్టుకుంటాను అన్నాడట. విగ్ పెట్టుకుంటే ఏం బాగుంటుంది, ఇంకెవరికి ఇస్తానని ఎస్వి రంగారావు గారికి ఇచ్చారు. ఆ పాలేరు అనే చిత్రం ఫ్లాప్ అయిందట, పెళ్లి చేసి చూడు హిట్ అయిందట. ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే, ఆయన ఏ రకమైన మార్పులు తన ఫేషియల్ హెయిర్కి సంబంధించిన ఏది మార్పులు చేసుకుని ఆయన ఒకప్పుడు భీష్మించుకున్నారు. మాలపిల్ల చిత్రంలో గుండు గీకించుకుని మీసాలు తీయటానికి ఆ పాత్ర డిమాండ్ చేస్తే చెయ్యను సరిగాదా అని చెప్పి చేయను అని చెప్పి కూర్చుని చివరికి గొడవల రామబ్రహ్మం గారు అలాగే చాలా మంది చెప్తే ఆయన గుండు గీకించుకుని మీసాలు గీకించుకుని ఆ మాలపిల్ల చిత్రం ఫంటాస్టిక్ క్లాసిక్. నిన్న ఎవరో కార్యక్రమంలో ప్రస్తావించారు, అది వెంటనే ఉండబట్టలేక కాల్ కూడా చేశాను. ఇది ఎందుకు ఈనాటి తారాగణానికి చేయాలంటే, నాగార్జున ఏదో ఒక్క చిత్రం కోసం మీసం తీసినట్టు తెలుసు నాకు. ఏదో దాని గురించి ఏదో చిన్న ఇదైందని. చిరంజీవి గారు ఏమన్నా తీసారో లేదో నాకు తెలీదు. ఇలాంటివి మరి ఇప్పుడు చేస్తున్నారో లేదో తెలియదు. ఏదో సినిమాలో కళ్యాణ్ రామన్ గుండు గీకించుకోవటం చూశాను. సో ఇట్స్ somehow when the character demands, maybe today's main actors maybe or maybe not doing it అని. ఇంకోటి ఈయన ఈ గోవిందరాజు సుబ్బారావు గారు టు ఇండికేట్ ద పీపుల్ అట్ దోస్ టైమ్ అండి, ఎంత వెర్సటైల్ వాళ్ళు. ఈయన అలోపతి డాక్టర్, యాక్చువల్లీ మాస్టర్ ఆఫ్ సైన్స్, ఎంఎస్ ప్రాక్టీస్ చేస్తూనే సినిమాల్లో నటించేవారు. ఆయన పురాణాలు, చరిత్ర, సాంఘికం వీటిని ఆయనకి కొట్టిన పిండట. షేక్స్పియర్ నాటకాలు వేసేవారట. అలాగే ఇనార్గానిక్ ఎవల్యూషన్ అనే ఒక ఇంగ్లీష్ బుక్ కూడా రాశారు. ఆయన నాటకాల్లో పద్యాలు పడుతుంటే ఆయన గొంతు కోసం వన్స్ మోర్ అని ప్రయత్నంగా చేసేవారట. దాట్ ఈస్ గోవిందరాజు సుబ్బారావు. అలాంటి లెజెండ్ని కూడా గుర్తు చేసుకుందాన్న ఉద్దేశంతో ఆయన్ని మీకోసం ప్రస్తావిస్తున్నాను నాకు కేటాయించిన ఈ సమయంలో. సో చెప్పండి. ఇప్పుడు ఈ గోవిందరాజులు గారు మనకి ఏ సినిమాలో కనిపించారండి? ఎక్కువగా షావుకార్, సారీ, అంటే ఇప్పటి వరకు చూస్తున్న సినిమాలలో మీకు ఎక్కువగా చూసేది కన్యాశుల్కం చాలా మంది ఎక్కువ చూస్తుంటారండి. షావుకార్లు కనపడతారు. షావుకార్లో ఆయన పేరు చంగయ్య అనుకుంటా. షావుకార్ ఎక్కువ చూడరు కానీ కన్యాశుల్కం ఇప్పటికీ చాలా మంది చూస్తుంటారు. కన్యాశుల్కంలో ఆయన పేరు లుబ్ధావధాన్. ఆయన సంగతి అది విషయం. ఓకే అండి. నేను ఇక మనకి ముందు మిక్సప్తో నాకు ఐ స్టిల్ ఫీల్ బ్యాడ్. ఐఎమ్ ట్రైంగ్ టు రికవర్ ఫ్రమ్ మై మిక్సప్ అండి, ఇది అవర్స్ తారుమారు చేయటం వల్ల. సో బట్ ఎనీవే, నెక్స్ట్ వచ్చేసి పాండురంగ మహాత్యం అండి. నేను మిస్సమ్మ పాండురంగ మహాత్యం నేను ఎందుకు ఎంచుకున్నానంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరన్నా తీసుకుంటే వాళ్ళు కొంచెం మంచి చేస్తారు, నాకంటే బాగా చేస్తారు అని చెప్పి చూసుకున్నాను. చాలా వరకు అవి ఎవరు పిక్ చేసుకున్న టైంలో నేను పిక్ చేసుకున్నాను అనమాట ఈ 2 సినిమాలు. మిస్సమ్ అనేది మన హృదయాంతరాళల్లోకి అలా
పాజిటివ్‌గా నవ్వు తెప్పించేలా ఎలా ఉంటుందో, ఆ 'పాండురంగ మహత్యం' అనేది నాకు అదర్ ఎక్స్‌ట్రీమ్‌లో కనెక్ట్ అయిన మూవీ. అది ఆ మూవీలో ఉన్న గొప్పదనం పాటలు మీకు బాగా తెలుసు గదా! చాలా అలా ఈ ఈ మూవీలో పాటలు గొప్పతనం, పాటల్లో భారీతనం గూడా బాగా తెలుసు. పాటల్లో భారీతనం గూడా బాగా ఎందుకంటే అమ్మా అని అరిచిన ఆలకించవేమమ్మా ఆ పాట ఇట్స్ అన్ ఎక్స్‌ట్రీమ్ ఆఫ్ ఎన్టీఆర్స్ ఆయన ఏడిపించడంలో ఇంకా పండించేశారు గదా! యాహ్! సో, 'పాండురంగ మహత్యం'కి సంబంధించిన ఒక టిడ్‌బిట్ అండి. ఇది 'పాండురంగ మహత్యం' ఒకే సినిమాని చెప్తూ చాలా విషయాలు ప్రస్తావించాలనుకుంటం ఆహ్, నా సాహసం ఇక్కడ. ఈ మహారాష్ట్రలో ఉంది పండరిపురం అని. ఈ మహారాష్ట్రలో ఉన్న పండరిపురం అది చంద్రభాగా నదీ తీరాన ఉందట ఈ ఊరు. ఇదొక పుణ్యక్షేత్రం. అందులో ఉన్న ఆయన పేరే పాండురంగ స్వామి. లెజెండ్ హ్యాజ్ ఇట్ పుండరీకుడు అనే పాపాత్ముడు, తుకారాం అనే సామాన్య రైతు, సక్కుబాయి అనే గృహిణులకు వీళ్ళందరికీ మోక్షం వచ్చింది ఈ పాండురంగడి అదే పండరిపురంలో ఉన్న పాండురంగడి వల్ల అనేది ఒక ఇది. అలాగే తెలుగులో తెనాలి రామకృష్ణ రాసిన కావ్యం ఉంది పాండురంగ మహత్యం పేరుతో. అసలు ఆ పుండరీకుడు అదే పాండురంగడు అక్కడ ఎందుకు వెలిశాడు అనే దానికి ఇదిగా చెప్పే కావ్యం ఇది. నిగమ శర్మ అనే యువకుడు వేశ్యాలోలుడై భోగి భార్యను ప్రేమించడు, భార్యని బేసికల్గా ఇగ్నోర్ చేసేసే టైపు, తల్లిదండ్రులపై దయ చూపడు, ఎట్టి పాపానికైనా వెనకాడడు తన విషయ వాంఛలకి. సో ఇవన్నీ చేసిన వాడు చివరికి పశ్చాత్తాప పడిపోయి చివరికి తల్లిదండ్రులని ప్రేమగా భార్యని తల్లిదండ్రులని ప్రేమగా చూసుకుంటూ తనకి కృష్ణుడు ప్రత్యక్షమై తన అద్వైతాన్ని పొందుతాడు. ఆ కృష్ణుడు ప్రత్యక్షమైనప్పుడు అంటే బేసికల్గా ఆ ప్రత్యక్షమైన కృష్ణ విగ్రహం అక్కడే వెలిసింది కాబట్టి అదే పండరిపురం పాండురంగడు అది. అది క్లుప్తంగా స్టోరీ. ఆ నిగమ శర్మ క్యారెక్టర్ వేసింది ఎన్టీ రామారావు గారు. దీని వెనకాల ఒక చిన్న కథ ఉంది. 1939లో పాండురంగ విఠల్ అనే ఒక సినిమా వచ్చింది. తర్వాత ఇది తెలుగులో బాగా ఆడిందట 1939లో వచ్చింది. తర్వాత 1944లో హరిదాస్ అన్న పేరుతో తమిళంలో వచ్చింది. అది ఎంకే త్యాగరాజ్ భాగవతారు రాసిన, ఆయన యాక్చువల్గా యాక్ట్ చేశారట అందులో. 3 సంవత్సరాలు 3 ఇయర్స్ చెన్నైలో, అప్పటి మెడ్రాస్లో ఎవ్రీడే 3 షోస్ హౌస్ఫుల్తో 3 సంవత్సరాలు నడిచింది. అది ఎవరికి ఆశ్చర్యం కలిగించలేదు కానీ ఆ తమిళ సినిమానే అది హరిదాస్ అనే తమిళ సినిమానే విజయవాడ, కాకినాడ, రాజమండ్రి, విజయనగరంలో 100 రోజులు ఆడటమే అందరికీ ఆశ్చర్యం కలిగించింది ఆ తమిళ సినిమా. ఇది 1944లో వచ్చింది. సరిగ్గా ఇది పాండురంగ మహత్యం 1959 అనుకుంటా. సరిగ్గా 58 59 సరిగ్గా 14-15 సంవత్సరాల తర్వాత మళ్ళీ నిర్మించారు, పునర్నిర్మించారు ఈ చిత్రాన్ని. ఇది ఈ చిత్రం ఈ పునర్నిర్మించటానికి ముఖ్యంగా వాళ్ళు ఏమనుకున్నారంటే ఈ పాండురంగ మహత్యంలో హరిదాస్ చిత్రంలో ఒక సంస్కృత శ్లోకం ఉన్నది. దాన్ని ఈ కృష్ణ ముకుంద హే కృష్ణ అన్న ఇది ఉంది చూసారా, ఆ పాటకి అసలు మెయిన్గా దట్ ఈస్ వాట్ దేవర్ ఫోకసింగ్ ఆన్ దట్ మూవీ. ఇది 1958లో అండి, కరెక్ట్, ఐఎమ్ గెటింగ్ దట్ వన్. ఆ పాట తమిళంలో కాక సంస్కృతంలో రచించిందట హరిదాస్లో. ఇప్పుడు చూడండి, కెన్ యూ Tamilians actively try to remove anything that is related to Sanskrit from the language. కానీ అలాంటిది అప్పట్లో ఆదరించారు, బాగానే ఆదరించారు. అది దాని పదాలు ఎలా ఉన్నాయి అప్పుడు తమిళంలో రచించిన పదాలు: కృష్ణ ముకుంద మురారే కాళీయమర్దనం కంస విదూరకం కనకాంబరధారి గోపాలం కృష్ణ ముకుంద మురారి కుటిల కుతంతం మాధవం కోటి సూర్య ప్రభాతేజం కువళయ దళ నిలయం
గోపాలం, కృష్ణ, ముకుంద, మురారి ఇలా వచ్చిన ఈ పదాలన్నీ ఉన్నాయి అందులో. సో మీకు ఇట్ ఈస్ నాట్ ఎ సర్ప్రైజ్ టు హియర్ ఆల్ దోస్ వర్డ్స్ ఇన్ దిస్ వన్. కాకపోతే ఈ పాటకి సంబంధించిన ఒక ట్రివియా క్వశ్చన్. ఈ పాటలో కృష్ణుడిగా నటించిన ఈనాటి ప్రముఖ సినీ సినీ రంగ వ్యక్తి ఎవరు? ఈ పాటలో ఈ ఏ ఈ పాటలో పాట అండి? ఏ కృష్ణ ఆ పాటలో ముకుంద కనిపించే నటియా ఆ, విజయ నిర్మల్ గారు? విజయ నిర్మల్ గారు. సో విజయ నిర్మల్ గారు మనకు ఒక సందేశం పంపించారండి. సూపర్. ఈ పాట గురించే పంపించారు, వింటారా? తప్పకుండా. ఓకే. నేను చాలా మంది నా ఇవన్నీ మొదటి సిద్ధం సినిమా చేసుకుని రెడీగా ఉండి ఆ పాండురంగ ఆ టెన్షన్ లో అనుకుంటాను. వచ్చేసాను మీకు కానీ నా ఆఖరికి. మొదటి సినిమా మత్స్యరేఖ అని ఒక తమిళ మూవీ. అది కిరణ్ ఏమిటంటే మీరు పుల్లయ్య ఆపేసేయండి, గారి నేను ప్లే డైరెక్షన్. చేస్తున్నాను. అది మీరు శాంతి ఆపేసేయండి, నేను ప్లే చేస్తున్నాను. ఓకే. ఈయన యాక్సెప్ట్ చేశారు. ఓకే, ఒక్క నిమిషం అండి. నేను దిస్ ఈజ్ వాట్ హ్యాపెన్స్ వెన్ వీ డోంట్ కోఆర్డినేట్ వెరీ వెల్. దట్స్ మై ప్రాబ్లం, నాట్ హిస్ ప్రాబ్లం. నేనేంటంటే 4 గంటలకని చెప్పి నేను హడావుడిగా రెడీ అయిపోయాను. ఇదిగోండి. తర్వాత ఎప్పుడు ఇది కాదు. మ్యూజిషియన్స్ ఆ, విజయ నిర్మల్ గారి కంటే ముందు యాక్చువల్ ఈ పాట గురించి సావిత్రి గారు, ఘంటసాల సావిత్రి గారు ఏమన్నారో చెప్తాను. సారీ ఫర్ చేంజింగ్ ద ట్యూన్ హియర్ లిటిల్ బిట్. తర్వాత ఎప్పుడు మ్యూజిషియన్స్ యూనియన్ మా ఇంట్లోని మీటింగులు అవి జరుగుతుండే. తను ప్రెసిడెంట్ దానికి. ప్రతి ఆదివారం ఇంట్లో మీటింగులు అవి జరుగుతూ ఉండేవి. జరుగుతూ ఉంటే అందరూ కూర్చుని వచ్చేటప్పటికి అందరూ 9 గంటలు అలాగ అయ్యేది. 12, 1 గంట దాకా మీటింగ్ అవుతూ ఉండేది. దానికి టీవీ రాజు గారు కూడా అందరూ వచ్చేవాళ్ళు. మ్యూజిక్ డైరెక్టర్లు అందరూ, ఆర్కెస్ట్రా వాళ్ళు, మ్యూజిక్ డైరెక్టర్లు అందరూ వచ్చేవాళ్ళు. అందరూ వచ్చి కూర్చుంటే రాజుగారు మాత్రం ఇంట్లోకి వచ్చేసి, అమ్మ నాకు నీ షుగర్ పేషెంట్కి నాకు దడొచ్చేస్తుంది, నాకు కొంచెం తినడానికి ఏమన్నా పెట్టమ్మా, అన్నమ్మ సావిత్రమ్మ తల్లి నాకు తొందరగా కొంచెం అన్నం కానీ అన్న పెడతావా అనేవాడు ఆయన. రండి నేను భోజనం పెడుతుంటే ఒకరోజు మా ఇంట్లో తోటకూర చేశాను నేను. తోటకూర చేస్తే ఆయన కూర్చుని అన్నం తింటాను. ఏమండి నేను ఇప్పుడు రోజు తోటకూర తింటున్నానండి, మా ఇంట్లో రోజు తోటకూర వండుతుంది మా ఆవిడ, చాలా మంచిదట, మీరు కూడా మాస్టర్ గారికి పెట్టండి రోజు అని అన్నాడు. అదేంటండి ఇంటి పేరు తినేస్తున్నారు మీరు, వాళ్ళ ఇంటి పేరు తోటకూర అని అంటే, అబ్బో అమ్మగారు జోక్ వేసేస్తున్నారని బాగా పగలబడి నవ్వాడు ఆయన. ఇంటి పేరు తినేస్తున్నారు. ఆయన పాటలు కూడా అన్ని పాటలు మంచి మంచి పాటలు చేశారు ఆయన. ఈనాటి ఈ హాయి చాలా బాగుంటుంది. లీలాను ఈయన పాడారు, బాగుంటుంది. సరే అందరికీ హే కృష్ణ ముకుంద మురారి అందరికీ ఇష్టమేననుకోండి. నేను కూడా అనేదాన్ని, కచేరీలో కృష్ణ ముకుంద మురారి ఎందుకు వేస్తారు, అంత హై పిచ్లో పాడాలి, ముందరే అది పెట్టి కూర్చుంటే ఎందుకు మానేరాదా అంటే, అదేం కాదురా, ముందర హే కృష్ణ అని గట్టిగా ఒక కేక వేసేసి మిగతా పాట అంతా కిందనే కదా ఉంది, పాడేయచ్చును, ఈ సులభంగా ఉంటుంది, టైం కలిసి వస్తుంది కనుక ఆ పాట వేసుకుండేవారు. అదండి. ఇక్కడ విజయ నిర్మల్ గారికి సౌండ్ బైట్ వినిపించే ముందు ఒక చిన్న ఇది, సో నా ఆర్డర్ కొంచెం స్లైట్గా మెస్అప్ అయింది ఇక్కడ. బట్ ఎనీవే, విజయ నిర్మల్ గారిది కంటే ముందు ఇక్కడ టీవీ రాజు గురించి కొంచెం చెప్పాలండి. ఈ టీవీ రాజు గారు ఆయన మాస్టర్ పీస్ అని చెప్పొచ్చు. ఇందులో ఈ పాటకు ఒక విశిష్టత ఉంది. కుబుసంలో ఇటీవల ఎప్పుడో వచ్చిన కుబుసంలో 12 నిమిషాలకు పైగా ఒక పాట ఉందండి, పల్లె కన్నీరు పెట్టిందో అని. ఇది 11 నిమిషాలకు పైన నిడివి ఉన్న పాట తెలుగు చలనచిత్రాలలో. ఇది మొన్నటి వరకు ఆ కుబుసంలో పాట రావడానికి ముందు ఇది లాంగెస్ట్ సాంగ్ అండి. ఇది ఇంకా ఎక్కువ లెంగ్త్ ఉండేది. దాన్ని ఎంతో చేసి 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 చివరికి 11 నిమిషాలకు తగ్గించారు. అంతకంటే తగ్గించలేమని చెప్పేసి చేశారు అనమాట. కానీ ఈ పాట చూస్తున్నాను, ఎన్నిసార్లు చూసాను తెలుసా నేను. ఈ పాటలో అసలు ఎంత మృదుత్వం, లాలిత్వం, అసలు ఆ పిక్చరైజేషన్, ఆ కోరియోగ్రఫీ, ఆ డాన్సింగ్,
ఆ ఎన్టీఆర్ ఆ ముఖ కవళికలు అట్లా కూర్చునే ఉంటాడండి. ముఖంలో చూపిస్తారండి. దర్ ఇస్ నథింగ్. చివరికి అదేదో తాదాత్మ్యం చెందిన ఒక మనిషి అట్లా ఉండి ఆ నవ్వు, ఆ కళ్ళలో కాంతి మీకు గుర్తుందా ఆ సీను? హలో! హలో! ఓహ్! కట్ అయినట్టుంది. జయ గారిది మోహన్ కట్. గారు ఉన్నానండి. సారీ, నేను మ్యూట్‌లో ఉండి మాట్లాడుతున్నాను. ఇట్లా ఉండి మాట్లాడుతున్నారు. ఓకే. ఓకే. చెప్పండి. లేదు లేదు, చెప్పండి. మీరు పాత్ర గురించి చెప్తున్నారు. ఎనీవే ఆ తాదాత్మ్యం చెందిన క్యారెక్టర్ అది. దాని గురించి మాట్లాడుతూ ఉన్నాను. సో, ఈ విజయ నిర్మల్ గారి మాటల్లో ఆ పాట చిత్రీకరణ గురించి చెప్దామని నేను మీకు ఇప్పుడు నెక్స్ట్ బిట్ అదండి. విజయ నిర్మల్ గారి మాటల్లో దిస్ ఈస్ వాట్ షీ రిమెంబర్స్ అబౌట్ దట్ సాంగ్. తరంగా మోహన్ మురళి గారికి ఆ తరంగా ప్రోగ్రాం ద్వారా మన తెలుగు వారిని అందరినీ ఏకైకం చేసి మమ్మల్ని కూడా మా వాయిస్ ద్వారా మిమ్మల్ని అందరినీ కలవడానికి ఏర్పాటు చేసిన వారికి నా కృతజ్ఞతలు. నేను నా చిన్నప్పుడు చాలా మంది నా మొదటి సినిమా పాండురంగ మహేశ్వరం అనుకుంటారు, కానీ నా మొదటి సినిమా మత్స్యరేఖ అని ఒక తమిళ మూవీ. అది ఏమిటంటే పుల్లయ్య గారి డైరెక్షను, శాంతకుమారి గారు హీరోయిన్ ఆ రోజుల్లో, ఒక 60 హీరో. అందులో హీరోకి చిన్న వేషంగా నేను యాక్ట్ చేశాను అందులో. అలాగే ఆ తర్వాత బాలనటిగా ఒక 3-4 సినిమాలు, సింగారి, మనంపూల మాంగళ్యం అనే తమిళ సినిమాలు యాక్ట్ చేశాను. ఆ తర్వాత సినిమాయే నాకు పాండురంగ మహోత్సవం. ఆ సినిమా అనుభవాన్ని ఇన్ని సంవత్సరాలు కాదు కదా, నేను ఉన్నంత వరకు మర్చిపోలేను. ఎందుకంటే నా 13వ ఏట సినిమాలో యాక్ట్ చేయడం జరిగింది. నా 7వ ఏట ఎంటర్ అయ్యాను. నా 13వ ఏట ఆ సినిమాలో యాక్ట్ చేయడం జరిగింది. నాకు ఎందుకు మర్చిపోలేదంటే అన్నయ్య ఎన్టీఆర్ డైరెక్షన్ వేరే వాళ్ళైనా ఆయన డైరెక్షన్ అంటే ఆల్మోస్ట్ ఆయనే డైరెక్టర్ అన్నట్టుగా సెట్ లో ఉండి అందరూ ఆయన చక్రం దగ్గర నుంచి కృష్ణుడిని అలంకరించే దగ్గర నుంచి అందరూ ఆ పాట నైట్ షూటింగ్ ఉండేది. ఆ రోజుల్లో మనలాగా లైట్లు, రిఫ్లెక్షన్స్ ఇవన్నీ ఏమి ఉండేవి కావు. ఆ రోజు నైట్ షూటింగ్ లో లైట్లు వేసి తీసేవారు. అలా 12 రోజులు ఆ సాంగ్ యాక్ట్ చేశాను. ఇప్పటికీ ప్రతి తెలుగువారి గుండెల్లోనూ ఆ పాట అలా నిలిచిపోయింది. ఆ తర్వాత భూ కైలాస్ అనే చిత్రంలో నటించాను. జయ గారు, ఎనీ పాయింట్స్ అబౌట్ ద మ్యూజిక్ ఇన్ దిస్ మూవీ? లేదండి. అసలు అప్పట్లో అలాంటి పాటల మ్యూజిక్ గురించి మాత్రం మాట్లాడే అంత దమ్ము లేదు. నాకు బాగా గుర్తుండిపోయి ఎప్పుడు నాకు బాగా గుర్తున్న పాట ఇదే, జయకృష్ణ ముకుంద మురారి. ఎస్పెషలీ ద క్లైమాక్స్ ఆఫ్ ది సాంగ్ లో లాస్ట్ లో. హలో మోహన్ గారు ఉన్నారు? ఎస్పెషల్లీ క్లైమాక్స్ అన్నారు. అదే ఆ చివర్లో రామారావు గారు పొందిన ఆయన ఫేస్ లో కనిపించే ఆ ఎక్స్ప్రెషన్, అంటే పాండురంగడు ఆయనకి అలా ఊహలో కనిపించంగానే ఆయన పొందే ఫీలింగ్ ఆ పీక్లోకి వెళ్ళిపోతుంది. అంటే మైండ్ కూడా చాలా పీక్లోకి వెళ్ళి ఆల్మోస్ట్ మనం కూడా ఏదో స్పిరిచువాలిటీలోకి ఎంటర్ అయిపోతున్నట్టుగా ఉంటుంది ఎప్పుడు ఆ పాట చూసినా. అండ్ ఆ తర్వాత ఆ పాట తర్వాత ఆల్మోస్ట్ సినిమానే ఇంకా ఎండింగ్లో ఉంటుంది. నాకు బాగా గుర్తుంటుంది మాత్రం ఈ పాట ఒక్కటే. సినిమా నేను చూసి చాలా రోజులైంది. ఎందుకంటే నాకు ఆ రామారావు దేక్కుంటూ అడవుల్లో అది చూసే చాలా భయం. ఆ సీన్ చూడాలంటే నాకు చాలా కష్టం. అందుకని నేను ఈ సినిమా మళ్ళీ 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 చూడను. అటు సీడీ ఉంటుంది కానీ, ఎందుకంటే ఏడిపించి పిండి పిప్పి చేస్తూ ఉంటాడు కదా రామారావు. కానీ ఆ ఏడిపించి పిండి పిప్పి చేయటమే ఈస్ ద రీజన్ వై ఐ లైక్ దిస్ మూవీ అండి. ఆ పర్సనల్ కనెక్షన్ నేను చివరి దాకా పెట్టాను. సో కొంతమంది శ్రోతలు వినే ఉంటారు, కానీ అది తర్వాత నేను ఒక 7 ఏళ్ల క్రితం చేసిన కార్యక్రమం సంగతి చెప్తున్నాను నేను. బట్ ఎనీవే, ఇదే బ్రెత్లో నేను ఇంకా 2-3 చిత్రాల గురించి ప్రస్తావించాలండి. 2 చిత్రాలు, భక్త తుకారం, నాగేశ్వరరావు గారి భక్త తుకారం. ఇది కూడా పాండురంగడికి సంబంధించినదే. పాండురంగ 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 అనే ఆ పాట గుర్తుండి ఉంటుంది. అలాగే సతీ సక్కుబాయి ఒకటి, అందులో కూడా మంచి పాటలు ఉన్నాయి. సతీ సక్కుబాయిలో కూడా మంచి పాటలు ఉన్నాయి. ఈ 2 కూడా గుర్తు చేయాలి. భక్త తుకారం, పాండురంగ మహత్యం, సతీ సక్కుబాయి 3 ఒకే దైవం ఒకే ఆరాధ్య దైవం దీని బేస్ మీద వచ్చిన చిత్రాలు. ఇక నా పర్సనల్ కనెక్షన్ ఇక్కడ ఏంటనేది నేను ఒకసారి
చిన్న ఎడిటెడ్ వర్షన్ ఆఫ్ ద సేమ్ థింగ్ ఐ పుట్, ఒకసారి వినిపిస్తానండి. వై ఐ లైక్ దిస్ మూవీ, ఆ గుండెని పిండి చేసేది అనేది ఎందుకనేది ఐ డోంట్ నో, ఐ విల్ బి ఏబుల్ టు రీకన్స్ట్రక్ట్ ద హోల్ థింగ్. అందుకని ఆ రికార్డింగే మళ్ళీ ప్లే చేస్తున్నాను. మన భారతీయులమందరం ఎమోషనల్ పీపుల్, ముఖ్యంగా తెలుగు వారం ఎమోషనల్ పీపుల్ అని చెప్పి ఇంతకు ముందు ప్రోగ్రామ్స్ లో ఒకసారి వ్యాఖ్యానం చేశాను. జూన్ 18, 1982 సంవత్సరం మాచర్ల దగ్గర జరిగిన ఒక రోడ్ ప్రమాదంలో అమ్మ చనిపోయింది. అదే స్పాట్ లో నాన్నగారికి విపరీతంగా గాయాలు తగిలాయి. యాక్సిడెంట్ అయిన సరిగ్గా నెల రోజుల తర్వాత, అంటే జూలై 18వ తారీఖున ఆ దెబ్బల వల్ల డయాబెటీస్ కల్పించిన కాంప్లికేషన్స్ వల్ల నాన్నగారు కూడా చనిపోయారు. ప్రక్కనే చితిలో నాన్నగారి దేహం కాలుతున్నా పరామర్శించడానికి వచ్చిన స్నేహితులతో జోక్స్ వేసి నవ్వాను, కానీ ఏడుపు రాలేదు. అప్పుడే కాదు, ఆ తర్వాత దాదాపు 4 సంవత్సరాల పాటు ఏడుపు అనేదే రాలేదు. అమ్మ గురించి, నాన్నగారి గురించి ఎంత తలుచుకున్నా చుక్క కన్నీరు కూడా కచ్చలేకపోయాను. గుండె బండబారిపోయిందేమోనని భయం వేసింది. వాళ్ళు లేని లోటు ఇంత త్వరగా ఎలా మర్చిపోగలిగానని జంధ్యాల గారు అన్నారు. నవ్వడం అదృష్టం, నవ్వించగలగడం వరం, నవ్వలేకపోవడం ఒక రోగం అని. అలాగే ఏడవలేకపోవడం కూడా ఒక రోగమే. ఆ రోగమే నాకుంది అప్పుడు ఇప్పుడు. 1986లో హాస్టల్ రూమ్ లో ఉన్నప్పుడల్లా పాటలు పెట్టుకుంటూ ఉండేవాడిని. ఒక రోజు రాత్రి నిద్రపోవడానికి ముందు ఘంటసాల పాడిన పాట వస్తూ ఉంది. ఆ పాట వింటూనే ఏడుపు ముంచుకొచ్చింది. తెరలు తెరలుగా దుఃఖం వచ్చింది. రాత్రంతా పొగిలి పొగిలి కుమిలి కుమిలి ఏడ్చాను. తెల్లవారేసరికి హృదయం తేలికైంది. పాండురంగ మహత్యంలోని ఆ పాట పాడిన క్యారెక్టర్ కు, ఆ పాట పూర్తి భావానికి, నా జీవితానికి ఏ విధమైన పోలిక లేదు. ఆ పాటలోని ఘంటసాల అభినయమే నాలో ఏళ్ల తరబడి పేరుకున్న దుఃఖాన్ని వెలికి తీసింది. సార్థకమైన కళ. ఘంటసాల మాస్టర్ గళం నుంచి వెలువడిన గానం నాకు గ్రీఫ్ కౌన్సిలర్ అయింది ఆ రోజు. అది నా పర్సనలైజేషన్ అండి, ఆ సాంగ్. వై ఐ లైక్ దిస్ మూవీ, ఐ డోంట్ నో వై. ఇప్పటికీ ఆ పాట అన్నా, ఈ చిత్రం అన్నా, ఆ 2 పాటలు, హే కృష్ణ ముకుంద, ఏ కృష్ణ పాట ఒకటి, ఈ పాట ఒకటి, యూట్యూబ్లో చాలా సార్లు పెట్టుకుని మళ్ళీ 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 చూస్తుంటాను నేను. దిస్ ఈజ్ వై ఐ లవ్ దిస్ మూవీ సో మచ్. చిన్న ప్రాబ్లం వస్తుంది నాకు నేను లైవ్ మాట్లాడితే కూడా నాకు అట్లాగే చేస్తున్నా. ఒకసారి అలాగే వచ్చింది అది రికార్డింగ్. నా ప్రాబ్లం ఇక్కడ కంప్యూటర్లోనే ఉన్నట్టుందండి. జయ గారు, ఎనీ నా నాకు నేను మీ దగ్గర నుంచి బలవంతంగా లాక్కున్న టైం అయిపోయింది. నా టైం మీకు ఇచ్చేస్తున్నాను. మీరు ఇంకేమన్నా ఈ చిత్రాల గురించి మీరు జత చేయాల్సింది ఏమన్నా ఉందా? ఏమీ లేదు మోహన్ గారు. చివర్లో మీరు వినిపించారు కదా మీ స్టోరీ, అది విన్నాక సౌండ్ ఆఫ్ అయిపోయింది నాకు. ఐ థింక్ అది విన్నాక అన్నారు, ఇక్కడ కట్ అయిందండి. అదే విన్నాక సౌండ్ ఆఫ్ అయిపోయింది నాకు అనే అంటున్నాను. వెరీ అంటే మీరు అన్నారు కదా, అది గుండె ధైర్యమో అవాక్ అవ్వటమో మరేమో తెలియదు, కానీ మేము మాత్రం వీఆర్ ఫీలింగ్ వెరీ సారీ. అలాంటివి విన్నప్పుడు ఎలాగో ఉంటుంది. అండ్ మీరు ఆ పాటని అంత ధైర్యంగా వినగలగటం చాలా గ్రేట్ ఆఫ్టర్ దట్స్ ఇన్సిడెంట్ ఆల్సో. సో మీలో ఉన్న ఒక డెప్త్ డెఫినెట్గా అది ఈ ఈ సినిమాలోని ఆ ఉద్విగ్నతకి చాలా దగ్గరగా మీరు ఎంపిక చేసుకొని చెప్పగలిగారేమో సుమారుగా. ఏమో ఎలా చెప్పాలో తెలియట్లేదు, కానీ ఈ సినిమా మాత్రం డెఫినెట్గా అంత ధైర్యంగా కొన్ని సీన్లు చూసే శక్తి మాత్రం డెఫినెట్గా అందరికీ ఉండదేమో అనిపిస్తుంది. సో నేను ఒక విషయం చెప్తాను, ఇది షేర్ చేసుకోవటం. ఎందుకంటే దాదాపు 20-25 సంవత్సరాలు ఎవరితోనూ ఏ విషయాన్ని, ఇలాంటి విషయాలు ఎవరితోనూ పంచుకొని వాడిని ఎందుకు చెప్పానంటే, ఆ పర్సనలైజేషన్, షేరింగ్ దట్ పీపుల్ విల్ బి ఏబుల్ టు ఎక్స్ప్రెస్ అనే విషయాన్ని చెప్పేదానికి, జస్ట్ బీయింగ్ ట్రై టు సే ఓకే, ఇట్ ఈస్ ఓకే టు ఎక్స్ప్రెస్ అనే విషయాన్ని పంచుకోవటం కోసమే చెప్పాను. And also unleashing the power of the movie to connect with our innermost emotions. And ఇలాంటి సినిమాలు మళ్ళీ మళ్ళీ రావాలి.
అన్నీ ఆహ్లాదకరమైనవి రానవసరం లేదు. ఇఫ్ సంబడి టచెస్ యూ, సో బి ఇట్. జయ గారు, నా టైం అయిపోయిందండి. దిస్ ఈజ్ ఐఎమ్ టాసింగ్ ద షో టు యూ. ఇప్పుడు దాకా నాతో కలిపి షో నిర్వహిస్తున్నారు జయ గారు. నెక్స్ట్ 1 అవర్ మీకు తీసుకెళ్తారు. జయ గారికి తరంగాకి ఎంతో సంబంధం ఉందండి. చాలా రోజులుగా జయ గారు మనకి తరంగా శ్రేయోభిలాషులు. తరంగాలో తరంగా నాట స్వరమాధురి అని నిర్వహించారు. అది చాలా విజయవంతంగా నిర్వహించారు. ఇప్పుడు ఈ కార్యక్రమం ముఖంగా మరొక చిన్న అనౌన్స్మెంట్ మధ్యలో ఆవిడ షో నిర్వహిస్తున్నప్పుడు మధ్యలో నేను చెప్తాను. జయ గారు ఎంత అద్భుతంగా ప్లాన్ చేస్తారంటే, షీఈ్ అ గ్రేట్ సింగర్. ఐ డిడ్ నాట్ గెట్ ఎ ఛాన్స్ టు మేక్ హర్ సింగ్ ఇన్ మై షో, బట్ హోప్ఫుల్లీ షీ విల్ సింగ్ ఇన్ హర్ షో. Jaya garu is like, we are so thankful to you, the entire Taranga team. Of course, you are part of the team too. So